నీలాంటి పుణ్యాత్ములుండబట్టే ఇంత మాత్రమైనా ఉంది ఈ కాలం. చల్లగుండు నాయనా. చూడమ్మా, 4 ఇళ్ళు తిరిగి కష్టపడే నీకే చేరలేదంటే నీ ఇంటి దగ్గర పిల్ల పాప నీ భర్తకు ఎలాగూ ఉండుండవు. ఇవి తీసుకెళ్లి చక్కగా పండగ చేసుకో. అమ్మో అమ్మో అమ్మో! ఏ ఆగవే, ఆగు! నువ్వు వెళ్ళమ్మా. ఆగవే, ఆగమంటుంటే, ఆగవే, ఆగమంటుంటే ఎక్కడికి పోతావే? ఏంటయ్యా, ఏంటి నువ్వు చేసిన పని? ఇటువే, ఇటువా. మహాప్రభు అంట, మహాప్రభు. అదేంటమ్మా మహారాజ్ చీరలిస్తే నువ్వు లాక్కుంటావు? ఈయనొక మహారాజు, వీళ్ళ నాన్నొక చక్రవర్తి. అడుక్కోడానికి మేమందరం ఉన్నాం కానీ నువ్వేమీ అవసరం లేదు. ఆకులు లాగేవాడికి మూతులు లాగేవాడు దొరికాడంట. అలా ఉంది. అయినా నీకెప్పుడో చెప్పాను కదా వెళ్ళమని. ఇంకా నుంచున్నావే, వెళ్ళు, లేకపోతే కాళ్ళు విరగొడతాను. ఎందుకమ్మా కాళ్ళు ఇరగొట్టేది? అడుక్కు తింటా నా ధర్మం, ఏయటం నీ ధర్మం. నాకు బిచ్చవేస్తేనేగా నీకు పుణ్యం వచ్చేది. చేరలే కాదు, పాపం కూడా మూట కట్టుకో. అడుక్కునేదానికి కూడా ఎంత పొగరు! ధర్మాలట ధర్మాలు. ముదనష్టపదానా, ఎన్ని మాటలన్నావే! ఏమయ్యా, విన్నావా దాని మాటలు? చివరికి అడుక్కునేదానితో కూడా ఎన్ని మాటలు అనిపించావయ్యా! చిచి, ఏం బతుకయ్యా నీది! అయినా నువ్వు మాత్రం చేసిన పనేమిటి? నోటి దగ్గర ముద్ద, చేతిలో మూట లాక్కుంటే ఎవరైనా అదే అంటారు. అది బ్రహ్మంగారిలా అంతా నిజమే మాట్లాడింది. ఏంటి అది చెప్పిన నిజమో నువ్వు చేసిన నిర్వాకమును? ఆరేసిన బట్టలన్నీ అప్పలంగా మూట కట్టి దాని చేతిలో పెట్టావు. తర్వాత మేమేం కట్టుకోవాలి? నీకేమైనా పిచ్చా? ఏది పిచ్చి, ఏది స్థిమితం, ఏది స్థిరం, ఏది అస్థిరం? గాలిబుడగ జీవితం. దాన్ని శాశ్వతం అనుకుంటే ఎలా? గీతా సారం గాని, ఆ బాబా బోధలు గాని ఏం చెబుతున్నాయి? వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్తావు అని. దాన్నే వేమన పద్యంలో ఎలా చెప్పాడు? పుట్టినప్పుడు బట్టగట్టలేదు, తుదకు అది వెంటరాదు, నడుమ బట్టగట్టుట నగుబాటుగాదయా, విశ్వదాభిరామ వినురవేమా అని. నిజంగా ఆ బిచ్చగత్తె చెప్పినట్లు ఏదో మనకి తోచింది దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం సంగతి దేవుడు ఎరుగున్నాడు. అలా చేస్తే మనం కూడా దానిలా అమ్మా తల్లి అంటూ గుమ్మం గుమ్మం ఎక్కి ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఒకసారేమో తాగుబోతాలకు డబ్బులు ఇచ్చావు, ఇవాళేమో అడుక్కునేదానికి బట్టలన్నీ ఇచ్చేశావు. పనికి మాల పనులు చేస్తే పుణ్యం రాదయ్యా. ఏంటో చూపు. ఈ సన్యాసి వేషాలు వేస్తేనే నాకు ఒళ్ళు మండేది. రోజు రోజుకి నీకు పిచ్చి ముదిరిపోతుంది. ఇలా ముదిరి ముదిరి ఏదో ఒక రోజు నీ ఎర్రగడ్డలో చేర్చడం ఖాయం. ఏదైనా 23వ తేదీ వరకేనే భాగ్యం. ఎర్రగడ్డైనా కాష్టాల గడ్డైనా నాకు ఒకటే. ఇలా నిబ్బరంగా ఉండటమే స్థితప్రజ్ఞత. అది అందరి వల్ల కాదు. భ్రమలు వీడి వాస్తవం గ్రహించు. ఎందుకయ్యా, ఎందుకయ్యా ఎప్పుడు 23వ తారీఖు 23వ తారీఖు అని నన్ను భయపెట్టి చంపుతావు? ఎందుకు భాగ్యం భయపడతావు? ఈ భవబంధాలు వీడి ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసుకోవటానికి భాగ్యం కలగబోతోంది నాకు. ఇక్కడా భాగ్యమే, అక్కడా భాగ్యమే. ఆ జ్యోతిష్కుడి మాట నిజమైతే జరిగేది అదే కదా. నిన్నటిదాకా ఆ జ్యోతిష్కుడు మోసగాడని ధైర్యంగా నమ్మకంగా తిరిగేవాడివి. ఇవాళేంటయ్యా నువ్వు కూడా నమ్మావు? అంటే నాకు ఈ పసుపు కుంకాలు నిలవ్వా? ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక తప్పదు అని. ఈ మధ్యలో మద్యం మాంసం మగువ తప్పదు. ఏడవకు భాగ్యం, ఏడవకు, నిశ్చింతగా ఉండు. అయ్యయ్యో, నా కర్మెలా ఎందుకు కాలిందయ్యా? ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా? వాళ్ళను కలపొద్దయ్యా అని నెత్తి నోరు బాదుకొని చెప్పాను కదయ్యా. నా మాట విన్నావా? ఏంటి పిన్ని, ఎందుకు ఏడుస్తున్నా? ఏం చెప్పను కవిత. అర్చన గోపిలకి శోభనం జరిగితే మీ బాబాయ్ ప్రాణాలకు ప్రమాదం అని జ్యోతిష్కుడు చెప్పాడు. ఈయనది నమ్మకుండా వాళ్ళు శోభనం జరిపించి ఈయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఈయన గుట్టుకుమంటే నా తాళి పుట్టుకుని తెగిపోతుంది.
ఆ జ్యోతిష్కుడేమో ఈయనకి ఏ గాయం కాకూడదన్నాడు. కానీ ఈయన ముందు కాలికి తర్వాత తలకి గాయాలు చేసుకుని కట్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు ఈయనేమో ఆ జ్యోతిష్కుడు చెప్పింది జరగబోతుందని భయపెడుతున్నాడు. నేనేం చెయ్యాలమ్మా? పిన్ని, దీనికోసం ఏడుస్తున్నావా? ఊరుకో. శాపం ఉంటే విమోచనం కూడా ఉంటుంది, దోషం ఉంటే పరిహారం కూడా ఉంటుంది. మార్పులు చేర్పులు చాలా ఉంటాయి పిన్ని, నువ్వు అసలు కంగారు పడకు. అలా జరిగే అవకాశం ఉందంటావమ్మా? తప్పకుండా ఉంటుంది. నేను చెప్పేది విను. మన నాగులమ్మ గుడికి హిమాలయాల నుంచి ఓ స్వామీజీ వచ్చారంట. మంచి మహిమగల స్వామీజీ అంట. ఆయన్ని కలిస్తే దోషానికి నివారణ చెప్తారు. ఇద్దరం సాయంత్రం వెళ్దాం. నువ్వేడవకు పిన్ని. సాయంత్రం నేనొచ్చేసరికల్లా నువ్వు రెడీగా ఉండు పిన్ని. అమ్మయ్యా, మనసు కాస్త కుదుటపడే మాట చెప్పావమ్మా. చల్లగా ఉండు తల్లి. సరే పిన్ని, నేను వెళ్ళొస్తాను. అర్చన, నేను వెళ్ళొస్తాను. ఉంటా పిన్ని. నేను చచ్చి స్వామీజీని అవ్వబోతుంటే వీళ్ళేమిటి వేరే స్వామీజీని కలుస్తానంటారు? పిచ్చి జనం, పిచ్చి ఆలోచనలు. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఒకసారి ఇలా వస్తారా? కంటిన్యూ. ఏంటి? సిస్టమ్ ఓపెన్ కావట్లేదు, ఒకసారి చూస్తారా? కోపం తగ్గించుకో, అనురాగంతో చూడు, ప్రేమించు, మంచి జీవితం ఆస్వాదించు. థ్యాంక్స్ అండి. ఇది నేను చదవాలనే కదా సిస్టమ్ ప్రాబ్లం అని చెప్పి అబద్ధం చెప్పి నాతో ఓపెన్ చేయించావు. యాక్చువల్గా ప్రాబ్లం సిస్టమ్ది కాదు, నీది. నిజంగానే ఓపెన్ అవ్వలేదు మేడం. ఆ మెసేజ్కి సిస్టమ్ ప్రాబ్లంకి కనెక్షన్ లేదు. అంతా మీ అర్చిత మహిమే. అలా టచ్ అవగానే ఇలా ఓపెన్ అయిపోయింది. షట్ అప్. మెసేజ్లు చదవగానే మారే మనసు కాదురా నాది. నాకంటూ కొన్ని అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే లవ్ చేస్తాను అనుకోవద్దు. మీరు మీ అభిప్రాయం ప్రకారమే మాట్లాడుతున్నారు. నన్ను కాస్త చెప్పనివ్వండి. చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో అది నేను చెప్తాను. ఊరుకుంటుంటే నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు. నిన్నిలా వదలకూడదు. రండి సార్. ఏంటయ్యా, మీ పంచాయతీ తీర్చడమే నా ఉద్యోగం అయిపోయింది. మళ్ళీ ఏం చేసావయ్యా? అతన్ని అడిగితే అతనేం చెప్తాడు సార్. చూడండి సార్, అతను ఏం రాశాడో చదవండి. అతని నిజ స్వరూపం, అతని ఆలోచన స్పష్టంగా తెలుస్తాయి. కోపం తగ్గించుకో అంటే ఏంటి సార్? ఇతని మీద నేను కోపం తగ్గించుకోవాలట, అందుకని అలా రాశాడు. నెక్స్ట్, అనురాగంతో చూడు. ఎవరిని సార్? ఇతన్ని నేనెందుకు అనురాగంతో చూడాలి? తర్వాత ప్రేమించు. ఎన్ని గుండెలుంటే ఆ మాట రాస్తాడు సార్. ప్రేమించాలట. నేను ఇతన్ని లవ్ చేయాలట. ఇంకా ఇంకా చూడండి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలట. అందుకే మంచి జీవితాన్ని ఆస్వాదించు. ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే నేను మంచి జీవితాన్ని అనుభవించలేననేగా. ఏంటి సార్ ఈ రాతలు? ఇతని ప్రవర్తన, క్యారెక్టర్ మంచిది కాదని వచ్చిన రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇంకా మీరు ఎక్స్క్యూజ్ చేయకూడదు సార్. వెంటనే యాక్షన్ తీసుకోండి. సార్, అసలు ఇప్పటి వరకు నాకు ఆలోచన రాలేదు. మేడం తన మనసులో మాటని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారనుకోలేదు. నేను ఇంతవరకు ఇందులో ఎంత మీనింగ్ ఉందనుకోలేదు. ప్రస్తుతం అంతా కన్ఫ్యూజన్గా ఉంది సార్. నందిని అంత క్లియర్గా చెప్పాక అందులో కన్ఫ్యూజన్ ఏముందయ్యా? తను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుంది. అసలు నువ్వు అందులో మెసేజ్ ఎందుకు పెట్టావు? సార్, మీరు ఒకే కోణంలో ఒకే నిర్ణయానికి వచ్చేకండి సార్.
అసలు ఇవి నా కొటేషన్స్ కాదు, నెట్లో ఉన్నవి సేవ్ చేశాను. అది ఎందుకు చేశానో క్లారిఫై చేస్తాను. తప్పుగా అనిపిస్తే మీరు యాక్షన్ తీసుకోండి, నేనేం ఫీల్ అవును. వర్క్ టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వడానికి ఈ కొటేషన్ చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. మనందరం మానవులం, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. అందుకే ఎవరి మీద కోపగించుకోకూడదు. అది ఫస్ట్ సార్. నెక్స్ట్, అందర్నీ ఆప్తుల్లా స్నేహితుల్లా మన వాళ్ళలా భావించి మనసు అర్థం చేసుకోవడం. మనం మనసు తెలుసుకున్నాం కాబట్టి వారి పట్ల ప్రేమాభావం కలిగి ప్రేమించాలి. చివరిగా అలా మనం చేయగలిగితే అందరం కలిసికట్టుగా జీవించగలం సార్. అది సార్ మానవ జన్మకి పరిపూర్ణత. మేడంలా నేను నా వరకే ఆలోచించను సార్. నేనెప్పుడూ యూనివర్సల్గా ఆలోచిస్తాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇప్పుడు చెప్పండి సార్, ఆ మెసేజ్ ఇంప్రెసివ్గా లేదా? సేవ్ చేసి మళ్ళీ చదవకూడదా? నేను చేసిన తప్ప? మీరే డిసైడ్ చేయండి సార్, అంతా మీ ఇష్టం సార్. మిస్టర్ ప్రేమ్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్గా ఉందయ్యా. సామాజికంగా ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? మీరు అతని మాటలకి మెస్మరైజ్ అయిపోతున్నారు. అతను మీకు చెప్పిన మీనింగ్ వేరు, ఆ మెసేజ్ నన్ను చదివేలా చేసిన మీనింగ్ వేరు. రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇంత క్లియర్గా క్లారిఫై చేశాక ఇంకా డిఫరెన్స్ ఏంటమ్మా? నువ్వు విశాలంగా ఆలోచించు. వారి ఆలోచనలు ఒక బౌండరీలో మాత్రమే ఉంటాయి సార్. అందుకే అందరికీ నేను మంచివాళ్ళ కనిపించినా వారికి మాత్రమే నేను చెడ్డవాళ్ళ కనిపిస్తాను. అందుకే నేనేం చేసినా తప్పు కనిపిస్తుంది. తప్పు వెతుకుతారు సార్. నా సైడ్ నుండి ఏ ప్రాబ్లం లేదు సార్, అంతా అట్నుంచే. నందిని, ఏంటిదంతా? లేదు సార్, ఫ్యాక్ట్ ని అబద్ధాలతో కవర్ చేస్తున్నాడు. టోటల్ గా ఫాల్స్ డ్రామా, మోసం చేస్తున్నాడు. మాయ మాటలు చెప్తున్నాడు సార్. సార్, ఇంత వివరణ ఇచ్చే కూడా నమ్మకపోతే ఎలా సార్? మనసులో నన్ను ఎలాగైనా దోషిగా నిలబెట్టాలన్న ఆలోచనే ఉంటే రేపు మళ్ళీ చేయి పట్టుకున్నానో ముద్దు పెట్టుకోబోతున్నానో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ బ్లేమ్ నాకు వచ్చు సార్. అందుకే ఇన్స్టిట్యూట్కి రావడం మానేస్తాను. మరెక్కడైనా నేర్చుకుంటాను. వస్తాను సార్. ప్రేమ్, నీలాంటి సిన్సియర్ స్టూడెంట్ని ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ వదులుకోదు. లుక్ నందిని, మొదటి నుంచి ఇతని మీద నీ కోపం ఎందుకో తెలీదు. అందుకే ప్రతిసారి ఇతని మీద కంప్లైంట్ ఇస్తున్నావు. మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. సారీ సార్, నేను ఇంతగా చెప్పినా మీరు నా మాట అబద్ధం అంటున్నప్పుడు నేను మీరన్న రిలేషన్ని మెయింటైన్ చేయలేను. ఎందుకు సార్, నేనే వెళ్ళిపోతాను. వద్దు మేడం, మీరే కంటిన్యూ అవ్వండి. హ. నేను పోతే నాలాంటి స్టూడెంట్స్ చాలామంది దొరుకుతారు. కానీ మీరు వెళ్తే మీలాంటి మంచి ట్యూటర్ ఇన్స్టిట్యూట్కి మళ్ళీ దొరకడం కష్టం. మీరే కంటిన్యూ అవ్వండి. చూడు నందిని, ఈ గోసుకు పోవద్దు. నీకు ఆ మెసేజ్ అలా అనిపించింది, కానీ నాకేం తప్పనిపించలేదు. నువ్వు పాత సంఘటనలు మనసులోంచి తీసేయి. అప్పుడు ప్రేమ్ నీకు మిగతా వాళ్ళలాగా మంచి స్నేహితుడిలా కనిపిస్తాడు. నువ్వు కావాలి, అతను నాకు కావాలి. ఓకే? ఇక్కడే ఆపు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి, ఇప్పుడే వచ్చేస్తాను. సరే మేడం. ఓ కవిత, రామ్మా. అమ్మా, నువ్వు వస్తావని జయంతి ఫోన్ చేసి చెప్పిందమ్మా. ఓ మీకు కూడా ఫోన్ చేసి చెప్పిందా? మ్మ్. నాకు ఫోన్ చేసిందే. జయంతి నాకు ఫోన్ చేసి నన్ను మీకు కాస్త సాయంగా ఉండమంది. ఈ 2 నెలలు నన్ను మీ కన్న కూతుర్లా నడుచుకోమంది. అందుకే ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. చాలా చాలా సంతోషం అమ్మా. ఇక నుంచి తరచు మా ఇంటికి వస్తూ ఉండాలి. అలాగే అమ్మా. ఆ, రా 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 రా. ఆ, కూర్చో, ఒక్క నిమిషం. అమ్మా, నాకిప్పుడేం వద్దమ్మా. ఆ మొహమాటాలే వద్దు. ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వు గెస్టు కాదు, నా కూతురివి, జయంతివి. ఆ, ఒక్క నిమిషం. అలాగే అమ్మా. అరే, ఇంకా నిలబడ్డావి? కూర్చో కూర్చో. జ్యూస్ తాగమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? ఏముంది, జ్యూసేగా. జయంతి సడన్ గా 2 నెలలు ముంబై వెళ్ళింది కదా,
నువ్వు కూడా గోపి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటావు కదా, నీ ద్వారా నా పగ ప్రతీకారం తీర్చుకోవచ్చని, అన్నీ తీర్చుకోవచ్చని కాస్త ధైర్యం వచ్చిందమ్మా. ఈ విషయంలో నువ్వు నాకు బాగా సహకరించాలమ్మా. తప్పకుండా నేను చేయగలిగే సహాయం, అందించగలిగే సహకారం మీకెప్పుడూ ఉంటుంది. మీరే అన్నారుగా నేను కవితను కాను జయంతినని. మీరేం వర్రీ అవ్వకండి. ఆఫీసులో కూడా నేను జయంతికి కుడిభుజంలో ఉండి పనిచేస్తాను. నీలాంటి ఫ్రెండ్ దొరకడం దాని అదృష్టం. ఇప్పుడు నాకు సహాయం చేయడం నా అదృష్టం. నిన్న జయంతి ఫోన్ చేసిన వెంటనే నేను గోపి వాళ్ళింటికెళ్ళి అర్చన్తో మాట్లాడి మంచి ఫ్రెండ్లా బిహేవ్ చేసి క్లోజ్ అయ్యానమ్మా. నిజంగా? అవునమ్మా. జయంతి చెప్పడం నేను ఫాలో కాకుండా ఉండడమూనా? పక్కింట్లో ఉన్నా కాని ఇంతవరకు సరిగ్గా వాళ్ళింటికి ఎప్పుడూ వెళ్లనే లేదు. ఏ పుష్కరానికో పుణ్యానికో అన్నట్టు అలా వెళ్ళి ఇలా వచ్చేదాన్ని. కాని నిన్న తీరుబడిగా వెళ్ళి మనిషి మనిషిని పేరు పేరున పలకరించి స్నేహాన్ని పెంచుకున్నాను. అర్చన నీతో అంత బాగా మాట్లాడిందా? నువ్వు అర్చనతో అంత చనువుగా బిహేవ్ చేస్తే ఆ భాగ్యానికి అనుమానం రాలేదా?